విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్ లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నేను తెలిపా. దాన్ని మనోహర్ గారు అన్యథా భావించవద్దని కోరా. ముందు అది మెయిన్. ఏమంటే పట్టాభి గారితో మాట్లాడారు లేదో నాకు తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడారు. ఏంటంటే విషయం మొత్తం చెప్పాను, క్లియర్గా చెప్పాను. అది విషయం నాకేం తెలుసు. అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి నేను చెప్తున్నాను, కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే, ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం, ఎవరు చేస్తున్నారో అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అనిదా భావించొద్దు. విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు బాధపడుంటే మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు అనిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. సముద్రానికి 300 నిజాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి? ఎవరైనా డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఏరియాలో ఏర్పడేటువంటి సార్ ఎవరు మాట్లాడారు సార్? ఏమండి ఇప్పుడే చెప్పారండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు పంట తప్పు కొట్టలేదు, అందుకనే హీరో కొనుక్కోమంటున్నాను బస్తాకి. వాడు కడుపు మంట చల్లారు దానికి హీరో వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడెవడు ఏమన్నా అనేవాడు, వాడెవడు మంచం మీద పట్టుకొని ఎట్టుకునేవాడు వాడు కొనాలని కాడు. ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కి, వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్టండి చెప్పండి? ఎట్టా ప్రజలు తెలుసు, ఊరుకున్న దాని మీద డిస్కషన్. ఇది తప్పుదో పోతుంది, నేను మాట్లాడింది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేను గత ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని
కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల నేను మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నేను తెలిపా. దాన్ని మనోహర్ గారు అన్యథా భావించవద్దని కోరా. ముందు అది మెయిన్. ఏమంటే పట్టాభి గారితో మాడారో లేదో నాకు తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడారు. ఏంటంటే విషయం మొత్తం చెప్పాను, క్లియర్గా చెప్పాను. అది విషయం. నాకేం తెలుసు, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి నేను చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే. ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం, ఎవరు చేస్తున్నారు అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అన్నిదా భావించొద్దు. విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు బాధపడుంటే మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు అన్నిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. సముద్రానికి 300 నిజాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి? ఎవరైనా డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఏరియాలో ఏర్పడే సార్ ఎవరు మాట్లాడారు సార్? ఏమండి ఇప్పుడే చెప్పారండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు పంట తప్పు కొట్టలేదు. అందుకనే హీరో కొనుక్కోమంటున్నాను ఒక బస్తాకి. వాడు కడుపు మంట చల్లారు దానికి హీరో వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడెవడు ఏమన్నా అనేవాడు, వాడెవడు మంచం మీద పట్టుకొని ఎట్టుకున్నాడు వాడు కొనాలని గాడు. ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కి, వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్టండి చెప్పండి? ఎట్టా ప్రజలు తెలుసు, ఊరుకుని దాని మీద డిస్కషన్. ఇది తప్పుదో పోతుంది, నేను మాట్లాడింది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేను గత ముఖ్యమైన విషయం దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం, అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే
ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల నేను మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నేను తెలిపా, దాన్ని మనోహర్ గారు అన్యథా భావించవద్దని కోరా. ముందు అది మెయిన్. అంటే పట్టాభి గారితో మాడారో లేదో నాకు తెలియదు, కానీ నాతో అయితే మాట్లాడారు. ఏంటంటే విషయం మొత్తం చెప్పాను, క్లియర్గా చెప్పాను. అది విషయం. నాకేం తెలుసు, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి నేను చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే, ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే, ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నా అంతే. నాకేం సంబంధం, ఎవరు చేస్తున్నారు అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అనిదా భావించొద్దు, విచారం వ్యక్తం చేస్తున్నాను. మీరు బాధపడుంటే మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు అనిదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. సముద్రానికి 300 నిమిషాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి, ఎవరైనా డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఏరియాలో ఏర్పడేటువంటి సార్ ఎవరు మాట్లాడారు సార్? ఏమండి, ఇప్పుడే చెప్పారండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు పంట తప్పు కొట్టలేదు, అందుకనే హీరో కొనుక్కోమంటున్నాను బస్తాకి. వాడు కడుపు పంట చల్లారదని హీరో వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడెవడు ఏమైనా అనేవాడు, వాడెవడు మంచం మీద పట్టుకొని ఎట్టుకున్నాడు, వాడు కొనాలని కాడు. ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కి, వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్టండి చెప్పండి? ఎట్టా ప్రజలు తెలుసు, ఊరుకుని దాని మీద డిస్కషన్. ఇది తప్పుదా పోతుంది, నేను మాట్లాడింది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. నేను గత ముఖ్యమైన విషయం, దీన్ని బాగా నోట్ చేసుకోవాలి. గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం, అంటే పేద ప్రజల బియ్యంలో అధికారులు సక్రమంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది. అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు. ఒక విషయం, నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆ అక్రమ రవాణాలో కానివ్వండి, జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల నేను మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను. దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి
కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యథా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను తెలిపా. దాన్ని మనోహర్ గారు అన్యథా భావించవద్దని కోరా. ముందు అది